Hi everyone, welcome to Sai Academy Learn English through Movies. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అయితే ఎవరైతే లాస్ట్ వీడియోస్ చూడలేదో ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అంతేకాకుండా ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉండబడతాయి. ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నందిని చనిపోవడంతో నందిని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తాడు అనమాట. అక్కడ స్టేషన్లో ఈ విధంగా అడుగుతుంటారు అనమాట. కంప్లైంట్ ఎగ్నెస్ట్ హూమ్, కంప్లైంటా ఎగ్నెస్ట్ హూమ్, ఎవరికి వ్యతిరేకంగా కంప్లైంట్ అని పోలీసులు అడగగానే జీపీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గురు పురుషోత్తమన్, జీపీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గురు పురుషోత్తమన్ అని ఓకే అనగానే ఇతను కంప్లైంట్ తిరిగిచ్చేసి టేక్ ఇట్ కమ్ బిహైండ్, తీసుకో ఇది కొంచెం వెనక్కి రా అన్నట్టుగా స్టేషన్లో కొంచెం వెనక్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి చెప్తుంటాడు అనమాట. సిట్ హియర్ ఫర్ సమ్ టైమ్ ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 10 minutes. ఓకే, సిట్ హియర్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు ఇక్కడ కూర్చో, ఐ విల్ బీ బ్యాక్, నేను తిరిగి వస్తాను, ఇన్ 10 minutes, 10 నిమిషాల్లో నేను తిరిగి వస్తాను, ఇక్కడ కూర్చో అని చెప్పగానే నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు ఓకే సార్, సరే సార్ అని చెప్పి అక్కడ కూర్చుంటాడు అనమాట. తర్వాత ఈ పోలీసు బయటికి వెళ్ళి జీపీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ యొక్క పిఏ ఎవరైతే ఉంటారో ఆయనకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. ఇవ్వగానే ఇతను చెప్తుండు, ఏం చెప్తుండంటే హౌ డేర్ హీ, ఎంత ధైర్యం వాడికి, హీ వుడ్ స్టాండ్ లైక్ ఏ కోవర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సార్. ఓకే, హీ వుడ్ స్టాండ్ అంటే నిలబడేవాడు, హీ వుడ్ స్టాండ్ అంటే అతడు నిలబడేవాడు, లైక్ ఎలా, ఏ కావర్డ్ అంటే ఒక పిరికివాడిలాగా నిలబడేవాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ సార్ అంటే సార్ ముందు ఒక పిరికివాడిలాగా నిలబడేవాడు, హీ ఈజ్ థ్రెటనింగ్ అస్ టుడే, ఈరోజు అతడు మనల్ని బెదిరిస్తున్నాడు అని అంటాడు. మోర్ ఓవర్, పైగా హ్యాడ్ హీ కంప్లైంట్ ఇన్ ద స్టేషన్లో కంప్లైంట్ చేశాడా, హ్యాడ్ హీ కంప్లైంట్ ఇన్ ద స్టేషన్లో కంప్లైంట్ చేశాడా. మేక్ హిమ్ సిట్ దేర్ ఆల్ నైట్, మేక్ హిమ్ సిట్ దేర్ అంటే అక్కడ కూర్చోబెట్టు, ఆల్ నైట్ రాత్రంతా అతన్ని అక్కడ కూర్చోబెట్టు. అనదర్ గాయ్ విల్ కమ్ లుకింగ్ ఫర్ హిమ్. ఓకే, అనదర్ గాయ్ అంటే ఇంకొకడు, విల్ కమ్ వస్తాడు. ఓకే, ఇంకొకడు వస్తాడు, లుకింగ్ ఫర్ హిమ్ అంటే అతన్ని ఎత్తుక్కుంటా. ఓకే, మేక్ హిమ్ ఆల్సో సిట్ అంటే అతన్ని కూడా కూర్చోబెట్టు. ఇతను ఇంకేం చెప్తుండంటే ఐ విల్ ఎండ్ దిస్ టుమారో ఇన్ ద స్టేషన్. ఓకే, ఐ విల్ ఎండ్ అంటే నేను ముగిస్తాను, దిస్ ఇది, రేపు, ఇన్ ద స్టేషన్ అంటే స్టేషన్లో రేపు నేను ఇది ముగిస్తాను, వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టు అన్నట్లుగా ఇతను చెప్తాడు. చెప్పగానే ఈ పోలీస్ అతను చెప్తుండు సార్ ఇన్ ద స్టేషన్, సార్ స్టేషన్లోనా అనగానే ఇతను చెప్తుండు వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా సరే, అంటే ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దాన్ని నేను చూసుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను. లెట్స్ ఎండ్ దిస్ మ్యాటర్, లెట్స్ ఎండ్ అంటే ఎండ్ చేసేద్దాం, దిస్ మ్యాటర్ అంటే ఈ విషయాన్ని ముగించేద్దాం, ఏం జరిగినా నేను చూసుకుంటాను, వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టు. నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉండగా నందిని వాళ్ళ ఫాదర్ ఇంటికి రాకపోవడంతో నందిని వాళ్ళ ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు అనమాట. అదే టైంలో నందిని వాళ్ళ నైబర్ వచ్చి నందిని వాళ్ళ మదర్ని అడుగుతున్నారు అనమాట. ఏమనంటే వాట్ హ్యాపెండ్, బ్రదర్ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్, వాట్ హ్యాపెండ్ ఏమైంది, బ్రదర్ హ్యాజంట్ కమ్ హోమ్ ఎట్, ఎట్ అంటే ఇక్కడ ఇంకా, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదా, ఏమైంది అని అడగగానే నందిని వాళ్ళ మదర్ చెప్తుంది ఎస్
డోంట్ నో వేర్ హీ హ్యాస్ గాన్. అవును, డోంట్ నో తెలియదు, వేర్ హీ హ్యాస్ గాన్ అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఐ ఆమ్ స్కేర్డ్ ఎలాట్. ఎలాట్ అంటే చాలా. ఐ ఆమ్ స్కేర్డ్ అంటే నాకు చాలా భయంగా ఉంది. హిస్ ఫోన్ ఈజ్ ఆల్సో స్విచ్డ్ ఆఫ్. అతని ఫోన్ కూడా స్విచ్డ్ ఆఫ్లో ఉంది అన్నట్లుగా ఏమో చెప్తుంది. చెప్పగానే ఇక నైబర్ చెప్తుంది, డోంట్ వరీ, డోంట్ వరీ, కంగారు పడొద్దు. ఐ విల్ ఆస్క్ కన్గవేల్ టు లుక్ ఫర్ హిమ్. ఓకే, ఐ విల్ ఆస్క్ కన్గవేల్ అంటే ఇక్కడ కన్గవేల్ అంటే హీరో అనమాట, హీరో నేమ్ ఇది. ఐ విల్ ఆస్క్ కన్గవేల్ టు లుక్ ఫర్ హిమ్. లుక్ ఫర్ అంటే వెతకడం అనమాట. అతన్ని వెతకడం కోసం నేను వెతకమని కన్గవేల్ని అడుగుతాను, కంగారు పడొద్దు అని ఈమె చెప్తుంది. స్టేషన్లో నైట్ అంతా గడిచిపోద్ది. స్టేషన్కి నెక్స్ట్ మార్నింగ్ ఈ పోలీస్ అతను రాగానే నందిని వాళ్ళ ఫాదర్ అడుగుతున్నమాట, సార్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ లాస్ట్ నైట్. ఓకే, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచి? సిన్స్ లాస్ట్ నైట్ అంటే లాస్ట్ నైట్ నుండి మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. టేక్ దిస్ కంప్లైంట్ సార్, ఈ కంప్లైంట్ తీసుకోండి సార్ అని నందిని వాళ్ళ ఫాదర్ అడగగానే ఈ పోలీస్ అతను చెప్తుండు, ఈజ్ దట్ సో, ఈజ్ దట్ సో, అలాగా. వై ఆర్ యూ ఇన్ హరీ, వై ఆర్ యూ ఇన్ హరీ. ఇన్ హరీ అంటే తొందరలో ఉండడం అనమాట. వై ఆర్ యూ ఇన్ హరీ అంటే అంత తొందరగా ఎందుకున్నావు. బీ పేషెంట్. ఓకే, ఓపిక్గా ఉండు. ఓకే, ఐ విల్ టేక్ ఇట్, నేను తీసుకుంటాను, పేషెంట్గా ఉండు, ఎందుకంత తొందరగా ఉన్నావు అన్నట్లుగా ఈ పోలీస్ అతను చెప్తాడు. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు, సార్ ఐ ప్లీడ్ యూ, సార్ ఐ ప్లీడ్ యూ. ప్లీడ్ అంటే వేడుకోవడం లేకపోతే బ్రతిమిలాడుకోవడాన్ని ప్లీడ్ అంటాం. ఓకే, సార్ ఐ ప్లీడ్ యూ, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్లీజ్ టేక్ దిస్ కంప్లైంట్, ప్లీజ్ టేక్ దిస్ కంప్లైంట్, ఈ దయచేసి ఈ కంప్లైంట్ తీసుకోండి అని అడుగుతాడు. అదే టైంలో హీరో స్టేషన్కి వచ్చి నందిని వాళ్ళ ఫాదర్ తోటి చెప్తున్నాడు అనమాట, బ్రదర్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, బ్రదర్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, అన్నా ఇక్కడేం చేస్తున్నావు. వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ యూ సిన్స్ లాస్ట్ నైట్. ఓకే, వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ యూ అంటే మేము నీ కోసం వెతుకుతున్నాము. ఎప్పటి నుంచి? సిన్స్ లాస్ట్ నైట్, లాస్ట్ నైట్ నుంచి మేము నీ కోసం వెతుకుతున్నాము, ఇక్కడేం చేస్తున్నావు అన్నట్లుగా హీరో అడిగితే నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు, ఐ వాజ్ హియర్ ద హోల్ నైట్. ఓకే, అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, రాత్రి అంతా ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నాను అనమాట. ఐ వాజ్ హియర్ ద హోల్ నైట్, నైట్ అంతా ఇక్కడే ఉన్నాను. ఐ కేమ్ హియర్ టు ఫైల్ ఏ కంప్లైంట్ బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్. ఓకే, ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చాను దేనికి? టు ఫైల్ ఏ కంప్లైంట్, ఒక కంప్లైంట్ని ఫైల్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. బట్ కానీ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్, దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్, వారు అది తీసుకోవట్లేదు అని చెప్తాడు. చెప్పగానే ఈ పోలీస్ అతను చెప్తున్నాడు, వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఏ క్లోజ్డ్ కేస్. ఓకే, వై ఆర్ యూ టాకింగ్, ఎందుకు మాట్లాడుతున్నావు, అబౌట్ గురించి, దేని గురించి? ఏ క్లోజ్డ్ కేస్, ఒక ముగిసిపోయిన కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. డోంట్ వీ హ్యావ్ అదర్ జాబ్, వేరే పని మాకు లేదా, క్లోజ్ అయిన కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని పోలీస్ అతను. దానికి నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు, ఏం చెప్తుండంటే, సార్ హౌ వుడ్ ఇట్ బి ఏ క్లోజ్డ్ కేస్, ప్లీజ్ టేక్ ద కంప్లైంట్. హౌ వుడ్ ఇట్ బి అంటే ఎలా అవుతుంది అని అనమాట. ఏమవుతుంది? ఏ క్లోజ్డ్ కేస్ అంటే ఒక క్లోజ్ అయిన కేసు లాగా ఎలా అవుతుంది సార్ అది, ప్లీజ్ టేక్ ద కంప్లైంట్, కంప్లైంట్ తీసుకోండి అని అడుగుతాడు. దానికి హీరో చెప్తుండు, బ్రదర్ వై డిడ్ యూ కేమ్ హియర్, బ్రదర్ వై డిడ్ యూ కేమ్ హియర్, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంకా హీరో ఏం చెప్తుందంటే, వీ హ్యావ్ టు టాక్ టు పీపుల్, వీ హ్యావ్ టు టాక్ టు పీపుల్ అంటే మనం మాట్లాడాలి జనాలతో. ఇక్కడ పీపుల్ ప్రజలతో. ఏ ప్రజలు అంటే వాళ్ళు హూమ్ దే విల్ సబ్డ్యూ. ఇక్కడ సబ్డ్యూ అంటే బ్రింగ్ అండర్ కంట్రోల్ అనమాట, అంటే కంట్రోల్లోకి తీసుకోవటం అనమాట. అంటే ఎవరైతే కంట్రోల్లోకి తీసుకుంటారో, ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎవరు చెబితే వింటారో వాళ్ళతోటి మనం మాట్లాడాలి అన్నట్లుగా ఇక్కడ సిచ్యువేషన్ అనమాట. వీ హ్యావ్ టు టాక్ టు పీపుల్
whom they will subdue. ఎవరైతే ఈ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొని ఎవరు చెప్తే వింటారో వాళ్ళకు చెప్పాలి, మనం వాళ్ళతో మాట్లాడాలి అన్నట్లుగా హీరో చెప్తాడు. దానికి పోలీస్ అతను చెప్తుండు టు హూమ్, ఎవరికి, టెల్ మీ, చెప్పు, ఎవరికి, హీరోని కొడతాడు అనమాట. అప్పుడు నందిని వాళ్ళ ఫాదర్ చెప్తుండు ఏమనంటే వై ఆర్ యూ హిట్టింగ్ హిమ్, హీ కేమ్ హియర్ ఫర్ మీ, డోంట్ హిట్ హిమ్. ఓకే, వై ఆర్ యూ హిట్టింగ్ హిమ్, అతన్ని ఎందుకు కొడుతున్నారు, హీ కేమ్ హియర్ ఫర్ మీ, అతడు ఇక్కడికి నా కోసం వచ్చాడు, డోంట్ హిట్ హిమ్, అతన్ని కొట్టొద్దు. దానికి హీరో ఏం చెప్తుందంటే లీవ్ ఇట్ బ్రదర్, లీవ్ ఇట్ బ్రదర్, వదిలే అన్న, దీస్ పీపుల్ విల్ షో దేర్ వ్యాలర్ టు డౌన్ ట్రోడెన్ లైక్ అస్. ఓకే, ఇక్కడ వ్యాలర్ అంటే ప్రతాపం. ఓకే, దీస్ పీపుల్ విల్ షో దేర్ వ్యాలర్ అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తారు ఎవరి మీద, టు డౌన్ ట్రోడెన్. ఇక్కడ డౌన్ ట్రోడెన్ అంటే అనగబడిన ప్రజల మీద, అంటే ఎవరైతే కింది స్థాయిలో ఉంటారో ప్రజలు, ఆ ప్రజల మీద, లైక్ అజ్ అంటే మనలాంటి, అంటే మనలాంటి చిన్న వాళ్ళ మీదనే ఇలాంటి వాళ్ళు ప్రతాపం చూపిస్తారు, వదిలేయ్ అన్న అన్నట్లుగా హీరో చెప్తాడు. కూర్చోండి. స్టేషన్కి వచ్చిన జీపీ హీరోతో మాట్లాడుతున్నమాట. ఏం చెప్తుందంటే డూ యు నో హూమ్ యు హ్యావ్ టచ్డ్, డూ యు నో, నీకు తెలుసా, హూమ్ యు హ్యావ్ టచ్డ్, నువ్వు ఎవరిని టచ్ చేసావో నీకు తెలుసా, ద ఐకాన్ ఆఫ్ ది సిటీ. ఓకే, ద ఐకాన్ అంటే ఒక గుర్తు, ఆఫ్ దిస్ సిటీ, ఈ సిటీకే ఒక గుర్తుని నేను, అది జీపీ, ఆ గుర్తు నువ్వు టచ్ చేసావు. ఓకే, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఫేట్ ఆఫ్ ఎనీ వన్, ఇక్కడ లుక్ ఇన్ టు అంటే పరిశీలించడం అనమాట. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఫేట్ అంటే తలరాతని, ఆఫ్ ఎనీ వన్ అంటే ఎవరి తలరాతనైనా నువ్వు పరిశీలిస్తే, ఇన్ దిస్ టౌన్, ఈ టౌన్లో, ద నేమ్ జీపీ విల్ ఓన్లీ బి దేర్, అక్కడ జీపీ నేమ్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇఫ్ ఐ కిల్ యూ ఇన్ దిస్ రూమ్, ఇఫ్ ఐ కిల్ యూ ఇన్ దిస్ రూమ్, ఈ రూమ్లో నేను చంపితే, వుడ్ ఎనీ వన్ డేర్, వుడ్ ఎనీ వన్ డేర్ అంటే ఎవరైనా డేర్ చేస్తారా, దేనికి, టు థ్రెటన్ మీ, నన్ను బెదిరించడానికి, లైక్ యూ, నీలాగా. ఓకే, నిన్ను ఇక్కడ ఈ రూమ్లో చంపితే నన్ను బెదిరించడానికి ఎవరైనా నీలాగా డేర్ చేస్తారా అంటాడు. అనగానప్పుడు హీరో చెప్తుండు, ఏం చెప్తుండంటే సార్ ఈజ్ ఇట్ 8 o'clock సార్, ఈజ్ ఇట్ 8 o'clock సార్ అంటే టైం ఇది అయిందా అని అడుగుతాడు. అడగగానే ఈ జీపీ చెప్తుండు వాట్, ఏంటి అంటాడు. దానికి మళ్ళీ హీరో చెప్తుండు మై వాచ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ ఇట్ 8 o'clock సార్, నా వాచ్ పని చేయట్లేదు, ఈజ్ ఇట్ 8 o'clock సార్, టైం 8 అయిందా సార్, నా వాచ్ పని చేయట్లేదు అని అంటాడు. దానికి ఈ జీపీ చెప్తుండు వై, ఎందుకు, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరగబోతుంది, ఎట్ 8 o'clock అంటే 8ంటికి ఏం జరగబోతుంది, ఎందుకు అని అడుగుతాడు. యూ కేమ్ ఫర్ నందినీస్ డెత్, యూ కేమ్ నువ్వు వచ్చావు, ఫర్ నందినీస్ డెత్ అంటే నందిని యొక్క చావుకి నువ్వు వచ్చావు, లెట్ సీ చూద్దాం, హూ విల్ కమ్ ఇఫ్ యూ డై, ఇఫ్ యూ డై నువ్వు చనిపోతే, హూ విల్ కమ్ ఎవరు వస్తారో చూద్దాం. ఓకే, నందిని చనిపోతే నువ్వు వచ్చావు అంటే నందిని చావుకి నువ్వు వచ్చావు, యూ కేమ్ ఫర్ నందినీస్ డెత్, లెట్స్ సీ చూద్దాం, హూ విల్ కమ్ ఇఫ్ యూ డై నువ్వు చనిపోతే ఎవరు వస్తారో చూద్దాం అని అంటాడు. దానికి మళ్ళీ హీరో అడుగు చెప్తుండు ఇజ్ ఇట్ 8, 8 అయ్యిందా అని అడుగుతాడు. దానికి మళ్ళీ ఇతను చెప్తుండు వాట్స్ దేర్ ఎట్ 8 o'clock, వాట్స్ దేర్ ఎట్ 8 o'clock అంటే 8 గంటలకు ఏముంది, వాట్ విల్ హ్యాపెన్ ఏం జరుగుతుంది. అదే టైంలో పోలీసులకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాగానే పోలీసులు జీపీతో చెప్తున్నారు అనమాట. ఏం చెప్తుందంటే సార్ దెర్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ, ఒక పెద్ద ఇష్యూ ఉంది సార్ అనగానే ఇతను చెప్తుండు వాట్ హ్యాపెండ్ ఏమైంది అడుగుతాడు. దానికి ఈ పోలీస్ అతను చెప్తుండు సార్ నోయింగ్ దట్ వీ డోంట్ యాక్సెప్ట్ హిస్ కంప్లైంట్, నోయింగ్ దట్ అంటే తెలిసి, ఏం తెలిసి, వీ వోంట్ యాక్సెప్ట్ అంటే మనం యాక్సెప్ట్ చేయమని, హిస్ కంప్లైంట్ అతని కంప్లైంట్ని యాక్సెప్ట్ చేయమని తెలిసి, ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ అంటే నిన్ననే, హీ గేవ్ ఏ కంప్లైంట్ టు సీఎం సెల్. ఓకే, హీ గేవ్ ఏ కంప్లైంట్ ఒక కంప్లైంట్ ఇచ్చాడు టు సీఎం సెల్ అంటే డైరెక్ట్గా సీఎం ఆఫీస్కే ఒక కంప్లైంట్ ఇచ్చాడు. దట్ ఏమనంటే యూ హ్యావ్ మర్డర్డ్ నందిని, యూ హ్యావ్ మర్డర్డ్ నందిని,
మీరు నందినిని చంపారని నిన్ననే సీఎం ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు? నోయింగ్ దట్ వీ వోంట్ యాక్సెప్ట్ హిస్ కంప్లైంట్, అంటే మనం కంప్లైంట్ని అంగీకరించమని తెలిసి నిన్ననే సీఎం ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు, మీరు నందినిని చంపారని అని చెప్తాడు. తర్వాత ఇంకేం చెప్తుందంటే, వీ కాంట్ డూ ఎనీథింగ్ టు హిమ్ నౌ. వీ కాంట్ డూ ఎనీథింగ్ టు హిమ్ అంటే అతన్ని ఇప్పుడు మనం ఏమీ చేయలేము. ఓకే, యూ హ్యాడ్ బెటర్ గో ఫ్రమ్ హియర్ సార్. యూ హ్యాడ్ బెటర్ ఎప్పుడు ఏదైనా ఒక పని చేస్తే మంచిది అని సలహాగా చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, యూ హ్యాడ్ బెటర్ గో ఫ్రమ్ హియర్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళడం మంచిది సార్ అన్నట్లుగా ఈ పోలీస్ అతను చెప్తాడు. చెప్పగానే ఇతను చెప్తుండే హీరో తోటి, యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ జస్ట్ టు హ్యూమిలియేట్ మీ రైట్. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అంటే నువ్వంతా చేస్తున్నావు జస్ట్ టు హ్యూమిలియేట్. ఇక్కడ హ్యూమిలియేట్ అంటే అవమానపరచడం అన్నమాట. జస్ట్ టు హ్యూమిలియేట్ మీ అంటే నన్ను అవమానించడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావు రైట్ కదా. ఇట్స్ మై మిస్టేక్ టు థింక్ ఆఫ్ యూ యాజ్ ఎ స్మాల్ కిడ్. ఓకే, ఇట్స్ మై మిస్టేక్, ఇది నా తప్పు. ఏంటి? టు థింక్ ఆఫ్ యూ, నిన్ను అనుకోవడం. ఏమనుకోవడం? యాజ్ ఎ స్మాల్ కిడ్ అంటే ఒక చిన్న పిల్లాడిలాగా నిన్ను అనుకోవడం నా తప్పే అని అంటాడు. దానికి హీరో చెప్తున్నా అనమాట, ఎస్ ఐ ఆమ్ ఏ స్మాల్ కిడ్ సార్. అవును సార్, అవును నేను చిన్న పిల్లోడినే. బట్ కానీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఐ ఆమ్ నాట్ ఏ స్మాల్ కిడ్. అవును సార్ నేను చిన్నపిల్లోడినే, కానీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, ఏమైనా సమస్యలు కనుక ఉంటే ఐ ఆమ్ నాట్ ఏ స్మాల్ కిడ్, నేను చిన్నపిల్లోని కాదు. ప్రెస్ హీరోని అడుగుతున్నాడు అనమాట, ఏమని? యూ హ్యావ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ దట్ జేపీ సార్ హ్యాస్ మర్డర్డ్ నందిని. ఓకే, యూ హ్యావ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్, మీరు కంప్లైంట్ని ఫైల్ చేశారు. ఏమని? జీపీ సార్ హ్యాస్ మర్డర్డ్ నందిని. జీపీ సార్ అంటే గురు పురుషోత్తమన్ నందినిని మర్డర్ చేశారని మీరు ఒక కంప్లైంట్ని ఫైల్ చేశారు. డూ యూ హ్యావ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్? డూ యూ హ్యావ్ ఎవిడెన్స్ ఫర్ ఇట్ అంటే దానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా సార్ అని అడుగుతారు. ఇంకేం అడుగుతున్నారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ లాడ్జింగ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, దేనికి బదులుగా? లాడ్జింగ్ ఏ కంప్లైంట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లాడ్జింగ్ ఏ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ని ఫైల్ చేయడానికి బదులుగా వై డిడ్ యూ కంప్లైన్ టు సీఎం సెల్? వై డిడ్ యూ కంప్లైన్, ఎందుకు కంప్లైంట్ చేశారు, ఎందుకు ఫిర్యాదు చేశారు టు సీఎం సెల్లో ఎందుకు ఫిర్యాదు చేశారు? యూ హ్యావ్ లాడ్జ్డ్ కంప్లైంట్ అగైన్స్ట్ ఏ బిగ్ షాట్, డూ యూ థింక్ యూ కెన్ విన్ సార్? యూ హ్యావ్ లాడ్జ్డ్ కంప్లైంట్ అగైన్స్ట్ ఏ బిగ్ షాట్ అంటే అగైన్స్ట్ అంటే వ్యతిరేకంగా, ఏ బిగ్ షాట్ అంటే ఒక పెద్ద మనిషి. ఓకే, ఒక పెద్ద మనిషికి వ్యతిరేకంగా యూ హ్యావ్ లాడ్జ్డ్ కంప్లైంట్, మీరు కంప్లైంట్ని ఫైల్ చేశారు. డూ యూ థింక్ యూ కెన్ విన్, మీరు గెలుస్తారని అనుకుంటున్నారా అని అడుగుతారు. ఓకే, దానికి హీరో రిప్లై ఇస్తుండు, గర్ల్స్ ఫాదర్ కేమ్ హియర్. గర్ల్స్ ఫాదర్ అంటే అమ్మాయి యొక్క తండ్రి కేమ్ హియర్ ఇక్కడికి వచ్చాడు, అండ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ని కూడా ఫైల్ చేశాడు. ద పోలీస్ డిపార్ట్మెంట్ వితౌట్ ఎనీ ఫియర్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వితౌట్ ఎనీ ఫియర్ అంటే ఎలాంటి భయం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ద అక్యూజ్డ్ హూ క్లైమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ షాట్. ద అక్యూజ్డ్ అంటే నిందితుడిని, ఆ నిందితుడు ఎవరంటే హూ క్లైమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ షాట్, ఎవరైతే ఆయన గురించి ఆయన ఒక పెద్ద మనిషిగా చెప్పుకుంటాడో ఆ అక్యూజ్డ్ని వాజ్ డ్రాగ్డ్ టు ద స్టేషన్ బై పోలీస్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనకి ద అక్యూజ్డ్ వాజ్ డ్రాగ్డ్ టు ద పోలీస్ స్టేషన్ బై పోలీస్ అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. నిందితుడిని పోలీసులు లాక్కొచ్చారు. ఓకే, అంటే నిందితుడు పోలీసుల చేత స్టేషన్కి లాక్కు రాబడ్డాడు. ఆ అక్యూజ్డ్ ఎవరంటే హూ క్లైమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ షాట్, ఎవరైతే ఆయన గురించి ఒక పెద్ద మనిషి అని చెప్పుకుంటాడో ఆ అక్యూజ్డ్ని
పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చారు అని చెప్తున్నా అనమాట. ఇంకేం చెప్తున్నంటే ద పోలీస్ బ్రాట్ హిమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ద పోలీస్ బ్రాట్ హిమ్ అంటే పోలీసులు అతన్ని తీసుకొచ్చారు ఫర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు అతన్ని తీసుకొచ్చారు అనగానే ఈ ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, ఆర్ యూ టాకింగ్ అబౌట్ జీపీ సార్? హ్యాజ్ హీ కమ్ హియర్? ఆర్ యూ టాకింగ్ అబౌట్ జీపీ సార్ అంటే మీరు గురు పురుషోత్తమం సార్ గురించి మాట్లాడుతున్నారా? హ్యాజ్ హీ కమ్ హియర్, అతను ఇక్కడికి వచ్చాడా అని అడుగుతారు. దానికి హీరో చెప్తుండు, లుక్ ఓవర్ దేర్, అదిగో అక్కడ చూడండి, హీఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద బ్యాక్ డోర్. హీఈస్ ఎస్కేపింగ్, అతడు తప్పించుకుంటున్నాడు ఫ్రమ్ ద బ్యాక్ డోర్ నుండి అని చెప్తాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అంతేకాకుండా ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.